హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్మీలోని కానివ్వండి, నేవీలోని కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, ఆఫీసర్ లెవెల్లో జాబ్ కొట్టాలని అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలోనే మనకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే యూపీఎస్సీ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. యూపీఎస్సీ అంటే మీకు అందరికీ ముందే తెలుసు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ యూపీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే కంబైన్ డిఫెన్స్ సర్వీస్ నెంబర్ 1 అంటే సిడిఎస్సి 1 అయితే నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలోని ఈ యూపీఎస్సీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఫ్రెండ్స్, ఇటువంటి డిఫెన్స్ వీడియోస్కి మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు కానీ యూజ్ అవ్వకపోతే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అనమాట. ఆఫీసర్ లెవెల్లో జాబ్ కొట్టాలంటే ఫ్రెండ్స్, ఇది కూడా సిడిఎస్సి ఎగ్జామినేషన్ 1. సిడిఎస్సికి సంబంధించి ఇది ఒక ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఈ సిడిఎస్సి అనేది యూపీఎస్సీ ఇయర్లీ 2 times అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక ఫస్ట్ నోటిఫికేషన్. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో ఎప్పుడు వస్తుంది. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది 28/10/2020. ఆన్లైన్ అప్లికేషన్ 2 days బ్యాక్ స్టార్ట్ అయింది. కాకపోతే నేనైతే వీడియో చేయడం అనేది లేట్ అయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ టోటల్ గా వేకెన్సీస్ వచ్చేసి 345 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, 345 వేకెన్సీస్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. 345 వేకెన్సీస్ అంటే తక్కువ కాదు. చాలా వరకు కొంతమందికి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయనేసి అప్లై చేసుకోవడం అనేది మానేస్తారన్నమాట. దయచేసి ఎవరు అలా చేయకండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టార్టింగ్ మనం అప్లికేషన్ ఫీకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా? అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యూపీఎస్సీకి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ అయితే మీరైతే పే చేయాలన్నమాట. ఈ యొక్క అప్లికేషన్కి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి నాన్ టెక్నికల్ అనమాట. మెయిల్ క్యాండిడేట్స్ టెక్నికల్కి, ఫిమేల్ క్యాండిడేట్స్ నాన్ టెక్నికల్కి మాత్రమే. ఫ్రెండ్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మెయిల్ క్యాండిడేట్స్ అయితే కట్టాలన్నమాట. ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయ అవసరం లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ఫీ కూడా చాలా వరకు దీనికి టూ టైప్స్ ఉందన్నమాట. అప్లికేషన్ 2 విధాలుగా అయితే మీరైతే పే చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ పేమెంట్ అండ్ రెండోది ఆఫ్లైన్ పేమెంట్ అంటారు. మీరు వచ్చేసి ఆ బ్యాంక్ వెళ్ళి చలానా విధంగా కూడా మీరైతే కట్టుకోవచ్చు అనమాట. నాకు తెలిసి ఎక్కువగా ప్రిఫర్ చేసేది అందరూ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే ఎవరెవరు పే చేయాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. ఇది వచ్చేసి ఏంటంటే లాస్ట్ డేట్ టు ద అప్లై ఆన్లైన్. అప్లై అంటే ఈ యొక్క అప్లికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 17/11/2020. 6 PM కంటే ముందే మీరైతే అప్లై చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? 6 PM కంటే ముందే మీరు వచ్చి నెక్స్ట్ మంత్ 17th లాస్ట్ డేట్. 17th కల్లా మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ ద ఫీ పేమెంట్. మీరు కానీ నార్మల్గా క్యాష్ బ్యాంక్ వెళ్ళి కట్టాలనుకోండి. దానికి వచ్చేసి లాస్ట్ డేట్ ఏంటంటే 16/11/2020. 16/11/2020 మీ 12 PM కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. మధ్యాహ్నం 12 PM కల్లా మీ యొక్క అప్లికేషన్ అంటే ఆన్లైన్ ఫీ అనేది క్లోజ్ అయిపోతుంది, మీరు కానీ బ్యాంక్ వెళ్ళి కట్టాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ ద ఫీ పేమెంట్ ఆన్లైన్. మీరు ఆన్లైన్ ద్వారా చలానా కట్టాలనుకోండి. చలానా అది మీకు సింపులే. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరైతే ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ డేట్ అనమాట. ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ ని విత్ డ్రా చేసుకో అంటే మీరు అప్లై చేసిన దానికి విత్ డ్రా ఎప్పుడు ఇచ్చారంటే డేట్ 24 అంటే నెక్స్ట్ మంత్ 24/11/2020 నుంచి 30th/11/2020 వరకు మాత్రమే మీరైతే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. అది కూడా 30th/11/2020 6 PM లోపే మీరైతే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఎగ్జామ్ డేట్ మన అందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ డేటే కదా. మీ అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 07/02/2021 అంటే నెక్స్ట్ ఇయర్ 2nd month 7th అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది.
సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అందరం రిజల్ట్ కోసం వెయిట్ చేసే డేట్స్ అయితే రోజు రిజల్ట్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు, కాకపోతే టెంటేటివ్ డేట్స్ ఫర్ రిజల్ట్ డిక్లరేషన్ అది ఏప్రిల్ అయితే మనకైతే ఏప్రిల్ 2021లో అయితే మనకైతే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే ఏజ్ లిమిట్. సో మీ అందరికీ చెప్తాను అనమాట. సో ఏజ్ లిమిట్, సో అప్లికేషన్ ఫీ అయిపోయింది, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి సో అంటే ఎలా లేదన్నా మీరైతే మాత్రం ఖచ్చితంగా 20 ఇయర్స్ మినిమం 20 ఇయర్స్ అయితే మీకు అయితే ఉండాలి. సో 20 ఇయర్స్ మినిమం ఉంటేనే మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. మినిమం 20 ఇయర్స్, మాక్సిమం 24 ఇయర్స్ వరకు మాత్రమే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను అనమాట. సో బార్న్ డేట్స్, సో క్యాండిడేట్ బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ అంటే సో 2/1/1998 నుంచి అంటే ఈ డేట్ నుంచి 1/1/2002 ఈ 2 డేట్స్ మధ్యలో ఆ డేట్స్ తో పాటు ఈ 2 డేట్స్ మధ్యలో ఎవరైతే ఈ 2 డేట్స్ అండ్ ఇయర్స్ మధ్యలో పుడతారో సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ కి ఎలిజిబుల్ అనమాట. సో మీ అందరికి వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. 2/1/1998 నుంచి 1/1/2002 ఈ 2 డేట్స్ మధ్యలో ఎవరైతే పుట్టి ఉన్నారో సో ఈ డేట్స్ తో పాటు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పేసి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే సో ఈ యొక్క వేకెన్సీస్ చెప్పాను కదా ఫ్రెండ్స్, 345 వేకెన్సీస్ అని. ఈ 45 వేకెన్సీస్ లో కూడా 10% ఎన్సీసీ చేసే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా ఎన్సీసీ చేసే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. చెప్పాను కదా సిడిఎస్సి అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ నుంచి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అండ్ ఇండియన్ నేవల్ అకాడమీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనేసి సో చెప్పేశాను కదా. ఈ 3 కేటగిరీస్లోని సో మీరైతే వెళ్ళొచ్చు అనమాట. ఐ మీన్ ఆఫీసర్ లెవెల్లోనికి. సో ఈ 3 కేటగిరీస్ ద్వారా మీరైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సో ఈ యొక్క ఇండియన్ మిలిటరీ అకాడమీ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, సో ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించి క్వాలిఫికేషన్ చూసేసరికి సో డిగ్రీ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి అనమాట. సో డిగ్రీ మాత్రం మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవల్ అకాడమీ. సో ఇండియన్ నేవల్ అకాడమీ చూసుకున్న డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో దీనికి కూడా డిగ్రీ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసి ఉండాలి అనమాట. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనమాట. సో దీనికి వచ్చేసి డిగ్రీ, దీనికి కూడా ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. మీరు మాత్రం ఇంటర్మీడియట్ ఎంపీసీ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలన్నమాట. సో వాడు చాలా క్లారిటీగా మెన్షన్ చేసేసాడు. ఎంపీసీ అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది చేసేసారనమాట, అంటే అనౌన్స్ చేశారనమాట. సో డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనిటీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ 10+2 ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలనేసి సో వాడైతే చెప్పేశాడనమాట. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసరికి సో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ 2021 టోటల్గా 345 వేకెన్సీస్ అనేవి రావడం అయితే జరిగాయి అనమాట. సో 345 వేకెన్సీస్ అంటే తక్కువ అయితే కాదు. సో మీరైతే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాను. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో దయచేసి ఎవరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఎందుకంటే ఆఫీసర్ లెవెల్లో జాబ్స్ అంటే సో పే స్కేల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే శాలరీస్ ఎక్కువగా ఉంటాయి, వచ్చే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అనుకుంటాను. సో మన ఛానల్కి వన్స్ అగైన్ మీ అందరికీ రిపీట్ చేస్తుంది ఏంటంటే సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సో మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఇంకేంటంటే ఫ్రెండ్స్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో స్టార్టింగ్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అండ్ నెక్స్ట్ దాని తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ తర్వాత మెడికల్ ఎగ్జామ్. సో ఈ విధంగా అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నేను మీకు నార్మల్గా చూపిస్తాను దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను గైస్. సో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నాను. మన ఛానల్కి వన్స్ అగైన్ మీ అందరికీ రిపీట్ చేస్తున్నాను. సో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.